దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన ఓ నీ దాసులు ప్రభువా యేసురత్నం గారిని మీరు నిలబెట్టుకుని అనేకమైనటువంటి విషయాలు ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తాను ఏదైతే కలిగి ఉన్నాడో ప్రభువా నాయన కలిగిన దాన్ని ముందుకు తీసుకుని వెళుతుండగా నా ప్రభువా నీ బిడ్డను మీరే ఆశీర్వదించి దీవించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నాయన ఓ నీ దాసుని యొక్క కుటుంబాన్ని మీరు బలపరిచి ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా అదిగో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములోని ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఓ మీరు ఆధ్యాత్మికంగా మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఓ నాయన అదుగునా తండ్రి మా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి నాయన ప్రతి నాయన అదుగునా ప్రభువా ఓ నాయన అదుగునా ప్రభు నీ వాక్యం మనకు వ్యతిరేకమైన కార్యములన్నింటినీ కూడా ప్రభువా సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మనమందరం కూడా మరొకసారి మన యొక్క సహోదరి పద్మాశిష్ట గారు గృహంలో చేరి ఆయన స్తుతించుటకు, ఆయన కనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి సహోదరులు యేసురత్నం బ్రదర్కు మన యొక్క సంఘం తరపున ఈ కుటుంబం తరపున నా వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే సత్పురుషుడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత పోయిన ఆదివారము ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. అయితే మరలా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని దేవుని యొక్క కృపను బట్టి కొన్ని విషయాలు మరలా మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. సత్పురుషుడా. ఒక రోజున ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆ యవనస్తుడు యేసుక్రీస్తుని అడిగాడు. ఏమని? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలెను అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆ యవనస్తుడిని చూసి నన్నేలా సత్పురుషుడని పిలుచుచున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తప్ప సత్పురుషుడు మరి ఎవరు కాడు అని యేసుక్రీస్తు ఆ యొక్క యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. దేవుడే సత్పురుషుడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు సత్పురుషుడు అయినప్పుడు నీవు నన్ను ఎందుకు సత్పురుషుడు అని పిలుస్తున్నావు?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరేమో నన్ను దెయ్యం పట్టిన వాళ్ళు అంటున్నారు, లేకపోతే కొంతమంది ఏమో మాంత్రికులు అంటున్నారు, కొంతమంది ఏమో ఈడు దెయ్యములకు అధిపతి అని కొంతమంది పిలుస్తున్నారు, కొంతమంది ఏమో అక్రమ సంతానం అని పిలుస్తున్నారు కదా. కొంతమంది ఇంకా రకరకాలుగా యేసును ఆ రోజుల్లో పిలిచిన వాళ్ళు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వాళ్ళందరూ కూడా ఆ విధంగా పిలుస్తున్నప్పుడు నీవేళ నన్ను సత్పురుషుడా అని పిలుస్తున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సత్పురుషుడు అంటే అర్థం ఏంటి అంటే మంచి పురుషుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకవేళ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సత్పురుషుడు అని రాయబడింది. మామూలుగా ఈ లోకములో అదే సత్పురుషుని ఏమని పిలుస్తారంటే పుణ్య పురుషుడు అని పిలుస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని పిలుస్తారు? పుణ్య పురుషుడు, పుణ్యం కొద్ది పురుషుడు. అంటే పుణ్యం కొద్ది పురుషుడు అంటే అర్థం ఏంటంటే పుణ్య కార్యాలు చేసేవాడిని పుణ్య పురుషుడు. అంటే పుణ్య కార్యాలు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే పుణ్య పురుషుడు అని అంటే పుణ్యకార్యాలు. అంటే పుణ్యకార్యాలు అంటే ఏంటి అసలు? మంచి కార్యాలు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. పుణ్య పురుషుడు అని అంటే మంచి పనులు చేసేవాడిని పుణ్య పురుషుడు అని. దాన్నే పరిశుద్ధ గ్రంథంలో సత్పురుషుడు అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మబద్ధంగా నడిచేవాళ్ళు, ధర్మబద్ధంగా. ధర్మబద్ధం అంటే ఈ లోకములో మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారమును నడిచేవాడే సత్పురుషుడు లేదా పుణ్య పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటంటే సత్పురుషుడు అనే అర్థం ఏంటంటే మంచి పనులు చేసేవాడిని సత్పురుషుడు. అంటే ఎవరికి కూడా హాని చేయవాడిని, ఎవరు కూడా హాని చేయకుండా ఉండేవాడిని సత్పురుషుడు అని పిలుస్తాడు లేదా పుణ్య పురుషుడు అని పిలుస్తారు. రెండవది ధర్మబద్ధంగా నడిచేవాడిని, అంటే చట్ట ప్రకారంగా నడిచేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏంటండి? ధర్మబద్ధముగా. అంటే ధర్మబద్ధం అని అంటే చట్ట ప్రకారంగా నడిచే వ్యక్తిని సత్పురుషుడు లేదా పుణ్య పురుషుడు అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మూడవది ప్రియులారా గమనించండి, దైవభక్తి కలిగిన వాడంట. ఈ సత్పురుషుల్లో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే సద్భక్తి. దైవభక్తి అంటే సద్భక్తి అంటే మంచి భక్తి. పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులైన వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, భక్తి హీనులైన వారు కూడా ఉన్నారు. కనుక ఈ సత్పురుషుడిని ఏమని పిలుస్తారంటే దైవభక్తి కలిగి ఉండాలి. అతనిలో ఏముండాలండి? దైవభక్తి కలిగి ఉండాలి అతనిలో. అంటే దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. ఆ దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమని పిలుస్తారంటే సత్పురుషుడు లేదా పుణ్య పురుషుడు అని పిలుస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మూడవది మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇతరులకు సహాయం చేసేవాడు. ఇతరులకు సహాయం చేసేవాడు. ఇతరులకు సహాయం చేసే వ్యక్తి కులాన్ని చూడ్డు. మనం నేర్చుకోవాల్సింది చాలా జాగ్రత్త. ఇక్కడ వినండి. సత్పురుషుడు అని అంటే అర్థం ఏంటంటే ఇతరులకు సహాయము చేసేవాడు. పుణ్య పురుషుడు లేదా సత్పురుషుడు అనే అర్థం ఏంటంటే ఇతరులకు సహాయం చేసేవాడు. చూడండి, ఇతరులకు సహాయం చేసే వ్యక్తి కులాన్ని బట్టి చేయుడు, కులాన్ని చూడ. అసలు
ఇతరులకు సహాయం చేసే వ్యక్తి మతాన్ని చూడ్డు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కులాన్ని చూడ్డు, మతాన్ని చూడ్డు. ఇతరులకు సహాయం చేసే వ్యక్తి రాజకీయాలు చూడ్డు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయం అవసరమా? అవసరం అండి. ఇతరులకు మేలు చేయడానికి కులం అవసరమా? ఇతరులకు మేలు చేయడానికి మతం అవసరమా? అనంటే వీటన్నిటికీ కూడా అతీతంగా పనిచేసేవాడే సత్పురుషుడు, పుణ్య పురుషుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. 4వది మనం గమనిస్తే ప్రియులారా, పుణ్య కార్యములు చేసేవాళ్ళు పుణ్యాన్ని సంపాదించే పనులు చేస్తారు. అవి ఇతరులకు ఆదర్శంగా ఉంటాయంట. వాళ్ళు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా ఉంటాయంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏ పైనైనా చేయని, ఆ పని అతను చేసే పని ఇతరులకు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఒక మార్గదర్శిగా, ఒక మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తిగా, ఒక ఆదర్శవంతుడుగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ ప్రపంచంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అంటే ప్రియులారా, మనం అనుకోవచ్చు ఈ లోకంలో చాలా మంది పేర్లు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళందరికంటే కూడా ముందు పరిశుద్ధ గ్రంథములో ఏ దేవుడైతే పిలువబడుతున్నాడో ఆ దేవుడే సత్పురుషుడుగాను పుణ్య పురుషుడుగా ఈ లోకానికి తనను తాను ఏం చేసుకున్నాడంటే బయలుపరుచుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను సత్పురుషుడని నీవేలా పిలుచుచున్నావు? దేవుడు తప్ప సత్పురుషుడు ఎవరు కాడే. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క లక్షణాలన్నీ కూడా, ఏ లక్షణాలు? ఇతరులకి ధర్మ కార్యాలు చేయడం కానీ, లేకపోతే పుణ్యకార్యాలు చేయడం కానీ, దైవభక్తి కానీ, ఇతరులకు మేలు చేసే పనులు కానీ, ఏంటి ధర్మబద్ధంగా నడిచే వ్యక్తులు కానీ. పురిలారా, ఇవన్నీ కూడా ఎవరిలో ఉండే లక్షణాలు అంటే దేవునిలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు తప్ప సత్పురుషుడు ఎవరునూ కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దేవుడు మాత్రమే సత్పురుషుడు, ఏ మనుష్యుడు సత్పురుషుడు కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రియులారా గమనించండి, ఏ మనుష్యుడు, ఏ పురుషుడు, ఏ మానవుడు ప్రియులారా గమనించండి సత్పురుషుడుగా ఉండలేడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే మనుషులు అనేకమైన స్వార్థం ఉంటది, కానీ స్వార్థం లేనివాడే సత్పురుషుడు, పుణ్యపురుషుడు. స్వార్థం ఉన్నవాడు ఇతరులకు మేలు చేయలేడు, తన స్వార్థం చూసుకున్న వ్యక్తి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసులో ఆ స్వార్థం లేదు. యేసు ధర్మచట్టంగా నడిచే వ్యక్తి. ఆయన అంటే ఆ రోజు వాళ్ళకి ఏ ధర్మశాస్త్రం అయితే ఉందో ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడిచిన వ్యక్తి ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆయనలో దేవునికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో ఆ గుణ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తునందు నివసించాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ లోకంలో ఒక దేవుడు ఒక మానవుడిగా ఆయన దిగొచ్చాడు. దేవుడు మానవుడిగా, దేవుడే ఒక సత్పురుషుడిగా, దేవుడే ఒక పుణ్య పురుషుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎవరైనా సరే ఒక కుష్ఠరోగిని ముట్టుకోగలుగుతారా? ఏమండి, మన ఇంట్లో ఎవరైనా కుష్ఠరోగి ఉంటేనే ఆ కుష్ఠరోగికి ఆ తల్లిదండ్రులైన కానీ లేకపోతే ఆ బిడ్డలు తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు? సపరేట్గా ఒక రూమ్ పెట్టి, ఒక ప్లేటు గ్లాసు పెట్టి
వాళ్ళకి పోనీ చేతికి అందిస్తారా అంటే అందించరు. ఎలా చేస్తారు అని అంటే కింద నుంచి వాళ్ళకి ప్లేటుని తోసేస్తారన్నమాట. అంటే కడుపున పుట్టినటువంటి బిడ్డలు తల్లిదండ్రులు ఆ విధంగా చూస్తున్నారు. అంతెందుకండి, ఒక హెచ్ఐవి పేషెంట్ని చూడండి, కుష్ఠరోగం అవసరం లేదు. ఈరోజు ఒక హెచ్ఐవి పేషెంట్ని ఎవరైనా సరే ప్రేమగా ఆదరించి వాళ్ళని దగ్గర తీర్చుకొని వాళ్ళని ఎవరైనా కౌగిలించుకుంటారా? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నిజంగా ఆ యొక్క ఆప్యాయత, అనురాగము, ఆ ప్రేమ, ఆ త్యాగము అనేది ఒక దేవునికి ఉండేటువంటి గుణలక్షణమే. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే భయము, మనకి ఎక్కడ ఆ రోగం వచ్చి అంటుకుంటుందో అని భయము, మనం ఎక్కడ రోగిష్ఠులం అయిపోతామని భయము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక యేసు అలాంటి వ్యక్తి కాదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన ఒక సత్పురుషుడు. ఆయన కుష్ఠరోగులను దగ్గరికి తీర్చుకోగలడు, హెచ్ఐవి పేషెంట్లను ఆయన దగ్గర తీర్చుకోగలడు, లేకపోతే టీబీ వచ్చిన వాళ్ళని ఆయన దగ్గర తీర్చుకోగలడు. ఆయన ఏ రోగినైనా సరే దగ్గరికి చేర్చుకొని వారిని కౌగులించుకొని వారిని ముద్దు పెట్టుకొని వాళ్ళలో ఉన్న ప్రతి రోగమును ఆయన బయటికి పారుకుతోలినటువంటి ఒక గొప్ప సత్పురుషుడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సత్పురుషుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలి అనంటే రోగులను దగ్గరికి చేర్చుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఆయన చేసిన ప్రతి కార్యము కూడా, యేసు చేసిన ప్రతి కార్యము కూడా ప్రియులారా గమనించండి, అక్కడ ఏ విధంగా కనబడుతున్నాయనంటే దేవుడు చేసేటువంటి కార్యాలు అక్కడ ఆయనకు కనబడతాం. దేవుడి నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి మనం కనబడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే ఈ లోక సంబంధమైనటువంటి దేవత. ఈ లోక సంబంధమైన దేవత అంటే ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ లోక సంబంధమైనటువంటి దేవత అది ఈ లోకానికి దేవుడుగా పిలువబడుతుందంట. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన దేవత అనంటే ఎవరు అనంటే సాతానుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరండి? సాతానుడు, లూసిఫర్, దెయ్యము, అపవాది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ లూసిఫరు కూడా దేవుని యొక్క ఏదెనులో ఉండి దేవునికి బలర్పించింది ఒక రోజున. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏం చేసింది? ఏదెను తోటలో ఉండి దేవునికి ఆ యొక్క లూసిఫరు మానవుడి రూపంలో ఉండి ఏం చేసిందంటే బలర్పించింది. ఎలా బలర్పించింది? ఎవరి రూపంలో ఉండి బలర్పించింది అనంటే కయ్యూను రూపంలో ఉండి బలర్పించింది. అది దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎవరి రూపంలో ఉండి? కయ్యూను. అప్పుడు కయ్యూను తాను పండించినటువంటి పొలం అంతటిలో కూడా యెహోవాకు బలిపీఠం కట్టాడని వాక్యంలో రాశాడు. బలిపీఠం కట్టాడు. హేబేలు కూడా బలిపీఠం కట్టాడు. దేవుడు హేబేలు యొక్క బలిని ఆయన స్వీకరించాడు. కయ్యూను యొక్క బలిని దేవుడు తృణీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకు అని అంటే కయ్యూను అంటే దేవునికి అసలు ఇష్టమే లేదు. ఎందుకు కయ్యూను అంటే దేవునికి ఇష్టం లేదు అని అంటే వాడు అపవాది యొక్క సంతానము, దుష్టుని యొక్క సంతానము, అంటే లూసిఫర్ యొక్క సంతానము. అందుకనే ఈ లూసిఫర్ యొక్క సంతానము దేవునికి ఎన్ని చేసినా సరే దేవునికి వాడు చేసే ఏ కార్యము కూడా దేవునికి ఇష్టము లేనే లేదు. ఈరోజు పెద్ద పెద్ద బలిపీఠాలు కడుతున్నారు.
చూడండి ప్రియులారు, గమనించండి. ఈనాడు క్రైస్తవ ప్రపంచమును క్రీస్తుని ఏ విధంగా ఆరాధిస్తుంది అనంటే, నిజంగా వాళ్ళు కట్టే బలిపీఠాలు అవి దేవునికి ఇష్టమైనవా? వాళ్ళు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడా? వాళ్ళు చేసేటువంటి భక్తి దేవునికి అది ఇష్టంగా ఉంటుందా అని ప్రియులారా మనం గమనిస్తూ ఉంటే, ప్రియులారా గమనించండి, అవి ఏవి కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలుగా కనబడటం లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకు అని అంటే, ఇప్పుడు సాతానుడు కయ్యూను సాతాను యొక్క కుమారుడు కనుకనే దేవునికి ఇష్టం లేకుండా పోయింది. కయ్యూను సాతానుడు ఒక కుమారుడు కనుకనే అక్కడ కయ్యూను కట్టిన బలిని దేవుడు తృణీకరించాడు. దేవుడు ఇష్టపడలేదు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియులారా, వాడు సాతానుడుకు పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి కయ్యూను. చూడండి, బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టినప్పుడు ఆ బలిని దేవుడు తృణీకరించాడు. ఎప్పుడైతే ఆ బలిని తృణీకరించాడో, దేవుడు కయ్యూను కట్టిన బలిపీఠాన్ని తృణీకరించాడో, వెంటనే కయ్యూను యొక్క ముఖము ఏమైపోయిందంట? చిన్నబుచ్చుకున్నాడు అన్నట్టు. కయ్యూనుకు అవమానం కలిగిందంట. అక్కడ కయ్యూనుకి ఏం కలిగింది? అవమానం వచ్చింది. కయ్యూనుకు కోపం వచ్చింది. కయ్యూను ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు కయ్యూను యొక్క బలిని తృణీకరించాడో, అక్కడ కయ్యూనికి ఏమొచ్చిందంటే అవమానం కలిగింది. నా తమ్ముడు బలిని దేవుడు స్వీకరించాడు, నా యొక్క బలిని దేవుడు ఇష్టపడలేదని చెప్పి కయ్యూనికి అసూయ ఏర్పడింది, ద్వేషం ఏర్పడింది, కలహము, మత్సరము, ప్రియులారా కోపము, ఆయనలో సమస్తము కూడా వచ్చేసినాయి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కయ్యూనా, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకునవా? నీవు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. నీవు సత్క్రియ చేసిన ఎడల, ఏమండి అపవాది సత్క్రియ ఎందుకు చేస్తాడు? అపవాది సత్క్రియ ఎందుకు చేస్తాడు? ఒకవేళ నిజంగా అపవాది సత్క్రియ చేస్తే ఇంక దేవునికి అర్థమే ఉంటుంది? ఏమని ఉంటుందా? దేవుడు అనే మాటకు, సత్పురుషుడు అనే మాటకు అర్థం ఉంటుందా? దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు అని వాక్యంలో రాబడింది. మరి యేసు పలికిన ప్రవచనం ఏమైపోద్ది? అది నిరర్ధకమైపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. నీవు సత్క్రియ చేసిన ఎడలా నీవు తల ఎత్తుకునేవాడు కదా. కనుక ఈ లోకములో ప్రియులారా గమనించండి, సర్ప సంతానముగా పిలువబడుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా సత్పురుషుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈనాడు ఒక క్రైస్తవులు ఆరాధించే ఆరాధన అది దేవునికి ఇంపైనదిగా, సువాసన కలిగినదిగా ఉన్నదా అని మనం చూస్తే, ఆ బలిపీఠం అంతా కూడా వాంతులతో నిండిపోయినాయి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బలిపీఠం అంతా కూడా ఎలా ఉంది? వాంతులతో నిండిపోయినాయి. అందుకని దేవుడు వాటిని తృణీకరించాడు. ఒక్క దేవునికి బదులుగా ఈనాడు క్రైస్తవ ప్రపంచము ఎన్ని దేవుళ్ళని ఆరాధిస్తుంది అనంటే 3 దేవుళ్ళని ఆరాధిస్తుంది. తండ్రి ఒకడు, కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకడు. త్రిత్వము, త్రియేక దేవుడు. మొన్న ఒక పిచ్చి పాస్టర్ బోధ చేస్తా ఉన్నాడు. పిచ్చి పాస్టర్లో కూడా పిచ్చోడు ఉన్నారు, తెలుసా మీకు? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన బోధ చేస్తున్నాడు. ఆయన ఒక పిచ్చి పాస్టర్. అతను నాకు అతను ఆ మాటలు విన్నప్పుడు నిజంగా ఇతను ఒక పిచ్చోడు అనిపించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
అతను ఏమని ప్రసంగిస్తున్నాడు అని అంటే, దేవుడు ముగ్గురై ఉన్నాడు. దేవుడు ముగ్గురై ఉన్నాడంట. దేవుడు త్రిత్వమై ఉన్నాడంట. పరలోకములో ఆయన ముగ్గురుగా ఉన్నాడు కనుకనే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అంటే దేవునిలో ఉన్న ప్రేమను బయటికి వ్యక్తం చేయడానికి ముగ్గురు వ్యక్తులు ఉండాలి అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మానవుని క్రియేట్ చేసి ఆ మానవుడి పట్ల దేవుడు ప్రేమను చూపించకూడదా? దేవుడు అలాంటి వాడే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దూతలను సృష్టించాడు అక్కడ. మరి వాళ్ళ మీద ప్రేమ ఉండద్దా దేవుడికి? దేవుడు మానవుడి కంటే ముందు ఆయన ఎవరిని సృష్టించాడు? ఆయన దూతలను సృష్టించాడు. ఆయన సెరూపులు, కెరూబులు, అక్కడ దూతల వ్యవస్థ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, ఆయన ప్రేమామయుడు అని తెలుపుకోవడానికి అక్కడ ప్రేమించే వాళ్ళు ఉండాలి కనుక కుమారుని కలుగు చేసుకున్నాడంట. చూడండి ఎంత అది అబద్ధమైన కార్యం అంటే, నిజంగా ఒక అబద్ధమైన బోధ అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజంగా ఆ కుమారునే ప్రేమిస్తూ ఉంటే దేవుడు, మరి మనుషుల్ని ఏం చేయాలి ఆయన? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునిలో ఉన్న ప్రేమను, ఆ ప్రేమ దేవుడు ప్రేమామయుడు అని చూపించడానికి అక్కడ మరొక దేవుడు ఉండాల్సిన అవసరం లేదు ఆయనకు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనలో ఉన్న ప్రేమ ఎవరి మీద చూపించాలి అని అంటే, మనుష్యుల మీద చూపించాలి, సృష్టి మీద చూపించాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సృష్టిలో ఉన్నటువంటి జల జీవ రాశుల మీద ఆయన ప్రేమ చూపించాలి. సృష్టిలో ఉన్నటువంటి పక్షుల మీద ఆయన ప్రేమ చూపించాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువుల మీద ఆయన ప్రేమ చూపించాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నోవాహు దినములలో దేవుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని ఆ దేవుని కుమారుడు నరులు కుమార్తెలతో వెళ్ళినప్పుడు పాపము ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి సృష్టిలో ఉన్నటువంటిది దేవుడు నరులు కుమార్తెలతో వెళ్ళిన వారందరూ కూడా సర్వనాశనం చేశాడు. కానీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వృక్షాలను, జంతువులను కానీ పక్షులను కానీ ప్రతిది కూడా ఆయన ఆ వారిలోనికి తీసుకుని రమ్మన్నాడు. అది ప్రేమ అంటే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి మరొక దేవుడు సృష్టించాల్సిన అవసరం దేవునికి లేదు. దేవుని యొక్క ప్రేమను, ఆయనలో ఉన్న ప్రేమను ఆయన వ్యక్తం చేసుకోవాలనంటే ఒక రోగిని స్వస్థపరచగలిగిన ఆ ప్రేమ ఆయనలో ఉండాలా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సృష్టించుకుంటే దేవుడు రోగి అవుతాడా? ఏమండి, దేవుడు రోగి అవుతాడా? నిజంగా దేవుడు రోగి అయి ఉంటే ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రేమతత్వము అది బయటికి ఎలా వస్తుంది? బయటికి రాదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కూడా దేవుడే కదా. కానీ దేవునిలో ఉన్నటువంటి ప్రేమతత్వం కానీ, దేవునిలో ఉన్నటువంటి స్వస్థపరచు గుణం కానీ, దేవునిలో ఉన్నటువంటి ఆ రక్షకుడు అనేటువంటి గుణము కానీ, దేవునిలో ఉన్నటువంటి ఆ విమోచకుడు అనే గుణము కానీ, ఇవన్నీ బయటకు రావాలి అని అంటే ప్రియులారా, ఆయన ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు పెట్టుకొని అవన్నీ చేయలేడు. కానీ ప్రియులారా, ఒక మానవుడు ద్వారానే ఆ గుణ లక్షణాలన్నీ కూడా దేవుడు ఆయన ఏం చేస్తాడంటే వ్యక్తపరుచుకుంటాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరికంటే పైన తండ్రి ఉన్నాడంట. ఆయన మన మధ్యలో కుమారుడుగా ఉన్నాడంట. మనలో పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడంట. అంటే ముగ్గురు. చూడండి, దయ్యము, అపవాది, లూసిఫర్ ఈరోజు త్రిత్వము అని ఎవరైతే బోధిస్తున్నాడో వారు లూసిఫర్ యొక్క సంతానం, అది అపవాది యొక్క సంతానము, దయ్యపు యొక్క సంతానం అది. అందుకనే వాళ్ళ ఆరాధనలో సత్క్రియలు లేవు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి
ఓ డీజే సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? క్రైస్తవ సంఘములో ఆరాధనలో ఉంది. ఈరోజు వాళ్ళు లోకములో ఉన్న వాళ్ళేదో తెలియక, వాళ్ళేదో దేవుడు తెలియక, వాళ్ళేదో డీజేలు పెట్టుకొని నాట్యం చేస్తూ వాళ్ళు ఏ దేవుని అయితే నమ్ముతున్నారో వాళ్ళు ఆ విధంగా ఆరాధన చేస్తే, మన వాళ్ళు క్రైస్తవులు తెలిసి కూడా నేడు ఏం చేస్తున్నారు అంటే డీజేలు పెట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఎగురుతున్నారు, లైటింగ్లు పెడుతున్నారు. చూడండి, అపవాది దయ్యము. ఈరోజు అపవాది లోకములో లేదు. ఈరోజు అపవాది ఎక్కడుందంటే క్రైస్తవ సంఘములోనే అపవాది ఉన్నది. దేవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే కయ్యనుతో అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకోవా. రేపు ఒకవేళ దేవుడు ఈ క్రైస్తవ సంఘాన్ని తీర్పులో నిలబెడితే రేపు దేవుడు అడిగే ప్రశ్న ఇదే. ఏమని అడుగుతారు తెలుసా? మీరు సత్క్రియతో మంచిగా ఆరాధన చేసి ఉంటే మీరు కూడా తలెత్తుకునే వాళ్ళే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు యేసురత్నం పేదరు కల్లాయన గుడిలో దేవుడు ఒక్కడైనా బోధిస్తున్నాడు. ఆయన ఏమండి? దేవుడు ఒక్కడైనా బోధిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పక్కనే మరొక సంఘం ఉంది. వాళ్ళు ఏమైనా బోధిస్తున్నారు? దేవుడు త్రిత్వము అని బోధిస్తున్నారు. రేపు యేసురత్నం గారిని అక్కడ ఉన్నటువంటి మరొక పాస్టర్ కుటుంబరావు గారిని వీళ్ళిద్దరిని నిలబెట్టినప్పుడు కుటుంబరావు గారు చేతులు కట్టుకొని తలంచుకుంటాడు ఇట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకని ఆ కుటుంబరావు ఏమని బోధిస్తున్నాడు? దేవుడు త్రిత్వము, త్రియేక దేవుడు. కనుక రేపు అవమానం కలగబోతుంది వీళ్ళందరికీ. ఆనాడు ఏదైనా తోటలో కయ్యను ఏ విధంగా అయితే అవమానం పొంది తలదించుకున్నాడో, నేటి క్రైస్తవ ప్రపంచము కూడా ఒకానొక దినమున ప్రియులారా వాళ్ళని దేవుడు అడగబోతున్నాడు. మీరు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకునేవాళ్ళు కదా. అక్కడ కయ్యను దేవునికి సమాధానం చెప్పలేకపోయాడు. ఈనాడు క్రైస్తవ ప్రపంచము కూడా దేవునికి సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చేసారు ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల సత్పురుషుడా, నిజంగా దేవుడు తప్ప సత్పురుషుడు ఇంకెవరు? అందుకనే క్రీస్తు బ్రహ్మ భూమి మీదకి వచ్చాడు. ఆయన రెండవ రాకడలో. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి రాకడలో యేసుక్రీస్తు సత్పురుషుడిగా పిలువబడ్డాడు ఆయన. అదే దేవుడు మరల పశ్చిమ దేశాలలో ఆయన మరల క్రీస్తు బ్రహ్మముగా తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆ క్రీస్తు బ్రహ్మములో ఆయనలో ఎక్కడ కూడా ఆయనలో ఎక్కడ కూడా దైవభక్తి ఏమైనా కొదువైందా అని అంటే ఏమన్నా ఆయన దైవభక్తి కొదువు చేసినాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయనలో దైవభక్తి నిజంగా ఇప్పుడు యేసుక్రీస్తుల గుణలక్షణాలు ఉన్నవి అని అంటే నిజంగా ఆయన కలిగి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి ఆ గుణలక్షణాలన్నీ ఆయనలో ఉండటంలో పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవభక్తి ఆయనలో ఉండటం పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ధర్మచట్టంగా నడవటము పెద్ద ఆశ్చర్యమేమి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేయడం అనేది పెద్ద ఆశ్చర్యమేమి కాదు. కానీ ఒక మానవుడు, సంపూర్ణమైన మానవుడు ఈ విధమైన కార్యాలు కలిగి ఉంటే అతడే నిజమైనటువంటి సత్పురుషుడు అవుతాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ప్రపంచంలో అటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రియులారా అది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ తప్ప మరి ఏ మానవుడు కూడా ఆ స్థానంలోనికి తీసుకుని రాలేం మనం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు ఆయన అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుంచి సువార్తకి ఎక్కడికి వెళ్తున్నాడంటే రష్యాకి వెళ్ళాలి. ఆయన రష్యాకి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. అప్పుడు అమెరికా గవర్నమెంట్
ఆ రష్యా అంటే మనకు వ్యతిరేకమైనా మీరు వెళ్ళకూడదు అని అంటే మీ చట్టాలు మీరు మీ దగ్గర పెట్టుకోండి. నేను దేవుడు మనిషిని. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు నన్ను రష్యాకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను రష్యాకి వెళ్ళాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క చట్టం వేరు, మనుషుల యొక్క చట్టము వేరు. దేవుడు తన చట్టాన్ని ఎప్పుడు కూడా ఆయన అతిక్రమించడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ చట్టాలు, మీ న్యాయాలు మీరు ఇవన్నీ పక్కన పెట్టుకోండి. నాకు సంబంధించినవి కావవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వెళ్ళి రష్యాకి వెళ్ళి సువార్తను ప్రకటించి వచ్చాడు క్రీస్తు బ్రహ్మాం. రోగును స్వస్థపరిచి వచ్చాడు. అక్కడ అనేకమైన పుణ్యకార్యాలు చేశాడు ఆయన. అనేకమైన ధర్మకార్యాలు చేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకమైనటువంటి దేవునికి ఉండవలసిన గుణ లక్షణాలన్నీ కూడా అక్కడ చూపించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మన ఇండియాకు వచ్చాడు 1954వ సంవత్సరంలో ముంబై పట్టణంలోకి క్రీస్తు బ్రహ్మాము ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వచ్చాడు తెలుసా? వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చాడు. మీరు ఆ ఫోటో చూసారో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉంది ఆ ఫోటో. వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. నిజంగా అమెరికన్స్ వైట్ అండ్ వైట్ వేసుకోరు అసలు. వాళ్ళు ఖచ్చితంగా ఏం వేసుకునేవాళ్ళు అని అంటే షూట్ ఖచ్చితంగా వేసుకునేవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ క్రీస్తు బ్రహ్మాము ఆయన ఇండియాలోకి వచ్చినప్పుడు పిల్లరా ఆయన ఎలా వచ్చాడనంటే వైట్ అండ్ వైట్. నిజంగా ఒక నిజమైన పెళ్లి కుమారుడుగా వచ్చాడు ఆయన. నిజంగా ఆ పూలదండలతో ఆయన స్వాగతించినప్పుడు, ఆ పూలదండ వాళ్ళకి వేసినప్పుడు ఎలా ఉన్నాడు అంటే నిజంగా పెళ్లి కుమారులాగే ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క ఇండియాలో 1954వ సంవత్సరంలో అక్కడ ప్రియులారా గమనించండి, ఒక కూటము ఏర్పాటు చేయబడింది, సర్వమత సమ్మేళనము. ఆ సభకు క్రీస్తు బ్రహ్మాము అక్కడ హాజరయ్యాడు. అక్కడ అన్ని మత పెద్దలు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి రోజు ఆయనకి సమయం ఇచ్చారు. అప్పుడు ఆఖరి రోజు ఆయనకి సమయం ఇచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, ఆ ఆఖరి రోజు ఆయన ఏం చేసినాడంటే ఆయన బోధ చేసి కొన్ని నిమిషాలు వర్తమానం ఇచ్చి రోగుల గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఒక వ్యక్తి సూర్యుడిని చూచి ఆ వ్యక్తికి కళ్ళు పోయినాయంట. ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. ఇదిగో సూర్యుని చూచి ఒక వ్యక్తి ఇక్కడ కళ్ళు పోగొట్టుకున్నాడు, అతను ఉంటే ఈ స్టేజ్ మీదకి రండి అని చెప్పి పిలిచాడు. ఆయన తీసుకుని వచ్చాడు. గుడ్డోడు కదా, పట్టుకొని వచ్చారు స్టేజ్ దగ్గరికి. ఆయన దగ్గర 7 డాక్టర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మాము ఆయన ఎక్కడికైనా సువార్తకి వెళితే ఆయన వెనకాల ఖచ్చితంగా 7 డాక్టర్లు ఉండేవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఆయన ఎవరికి టికెట్లు పెట్టుకునేవాడు కాదు. వాళ్ళ టికెట్లు అంటే సేవాపరంగా వాళ్ళు ఎవరికై వాళ్ళు స్వచ్ఛందంగా ఆయన వెనకాల వచ్చి రోగులను టెస్ట్ చేసేవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు కూడా 7 డాక్టర్లు ఉన్నారు. ఆ 7 డాక్టర్లు పిలిచాడు ఆయన. ఆ వ్యక్తిని చెకప్ చేయమన్నాడు. ఆ 7 డాక్టర్లు చెకప్ చేసిన తర్వాత ఇతనికి ఇంక కళ్ళు రావు అని చెప్పి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ప్రియులారా ఆ వ్యక్తికి ప్రార్థన చేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు వాళ్ళకి చెప్పాడు, నిజంగా మీరు అనేక మంది దేవుళ్ళను దేవతలను కలిగి ఉన్నారు కదా, నిజంగా మీరు సేవిస్తున్నటువంటి ఏ దేవుడైతే మీరు ఆరాధిస్తున్నారో మీరు ఈ వ్యక్తికి కళ్ళును రప్పించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అప్పుడు ఆ సన్నివేశం నిజంగా అక్కడ జరుగుతున్నప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని చదివి దాన్ని చెప్పుకుంటున్న మనకే ప్రియులారా ఆ రోమాలు నెక్కపరుచుకుంటున్నాయి. కానీ ఆ జరుగుతున్నప్పుడు ఆ లైవ్లో చూస్తున్న ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కానీ
వాళ్ళు ఎంత అనుభూతిని కలిగి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చెప్పాడు ఆయన, మీరు ఆరాధిస్తున్నటువంటి మీ యొక్క దేవతల్లో కానీ దేవుళ్ళలో కానీ ఇదిగో ఎవరైనా ఉంటే ఈ వ్యక్తికి కళ్ళు రప్పించమని చెప్పండి. నేను వెంటనే వాళ్ళ నామంలో నేను ఆరాధన చేస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదు అనుకుంటే ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి ఏ దేవుడి గురించి అయితే నేను చెప్తున్నానో ఆ దేవునికి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, అక్కడ ఆ వ్యక్తికి కళ్ళు రప్పించాడు ఆయన, సత్పురుషుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏమండి, ముంబై పట్టణం అంతా కూడా ప్రియులారా కుర్చీలు కర్రలతో నిండిపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు క్రీస్తు బ్రహ్మము ఈ లోకములో చేశారు. ఆయన కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి చూపించాడు, కుష్ఠోళ్ళు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపి నడిపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముంబై పట్టణము ఒక విధంగా చెప్పాలంటే వణికింది ఆ రోజున. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, దేవుడు తప్ప ఏ మనుషుడుగా సత్పురుషుడు కాడు. కనుక దేవునిలో ఉండవలసిన గుణలక్షణాలు ఒక మానవుడిలో ఉన్నవి అని అంటే ఆ వ్యక్తి ఏమై ఉంటాడు అని అంటే సత్పురుషుడై ఉంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక రోగులు స్వస్థపరిచేవాడు సత్పురుషుడు. ఆమేన్. హల్లెలూయా. తనకు కలిగిన ధనమును ఇతరులకి పంచిపెట్టేవాడే సత్పురుషుడు అవుతాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన పరిచర్యలో వచ్చిన డబ్బంతా కూడా క్రీస్తు బ్రహ్మము పేదలకే పంచిచ్చాడు ఆయన. ఆయన ఇంకో మాట కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఇండియా ప్రజలకు చేయండి అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన హృదయము చలించిపోయింది పేదవాళ్ళను చూసి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు వచ్చినటువంటి సంఘములో వచ్చినటువంటి ఆ యొక్క దశంభాగాలు కానీ కానుకలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఏం చేసినాడంటే ఆయన సంఘములో ఉన్నటువంటి విధవరులకు, ప్రియులారా గమనించండి, మొత్తం ఆ విధవరులకు కానీ లేదా పేదవాళ్ళకు కానీ వాళ్ళందరూ కూడా పంచి ఇచ్చేశాడు ఆయన. తనంటూ తాను ఏమీ కూడా ప్రియులారా ఉంచుకోలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సత్పురుషుడు అని అంటే. ఇతరుల కోసము జీవించేవాడే సత్పురుషుడు. ఇతరులకు మేలుకరంగా జీవించేవాడే సత్పురుషుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతరులకు ఏ హాని చేయని వాడు సత్పురుషుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బ్రహ్మము నిజంగా ఆయన జీవితంలో ఎవరికైనా హాని చేసి ఉంటాడనంటే ఆయన ఎవరికైనా హాని చేశాడా? ఎవ్వరికి హాని చేయలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవునిలో ఉండవలసిన గుణలక్షణములు ఒక మనిషిలో ఉంటే ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే సత్పురుషుడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్ కూడా ఒక సత్పురుషుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఆ సత్పురుషులలో భాగమై ఉన్నాం. మనం ఎంత ఎవరమండి? క్రీస్తులమి. మనం ఎవరమండి? క్రీస్తులమి. మనం వధువి క్రీస్తులమి. మరి దేవుడు తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాదని అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా. మరి మనం క్రీస్తులమి దేవుడు అని అన్నప్పుడు మరి మనం ఏమై ఉండాలి? మనం ఏమై ఉండాలి? సత్పురుషులమై ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమై ఉండాలండి? సత్పురుషులై ఉండాలి. మనము రోగులను దర్శించాలి. దర్శించడమే కాదు, చేతనైనంత వరకు సహాయం చేయాలి, వాళ్ళకి ప్రార్థన చేయాలి, విధవరాలను దర్శించాలి, చేతనైతే వాళ్ళకి సహాయం చేయాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘములో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని దర్శించాలి, వాళ్ళని పరామర్శించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము
కులముతో కానీ మతముతో కానీ ఇక్కడ మనం పార్టీలతో కానీ దేనితో కూడా మనకు సంబంధమే లేదు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ఆ విధంగా చూడలేదు, క్రీస్తు బ్రహ్మ ఆ విధంగా చూడలేదు, క్రీస్తు థామస్ ఆ విధంగా చూడలేదు. ఈ రోజు కూడా మనము కూడా ఆ విధంగా చూడవలసిన అవసరతే మనకు లేదండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా మనం చూస్తే మన సత్పురుషులము కాము. మనలో ఎక్కడో ఏదో కొరత ఉన్నట్టే. ధర్మబద్ధంగా నడవాలి మనం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ లోక చట్టాన్ని గౌరవించాలి. మనకు పరిశుద్ధ గ్రంథం యొక్క చట్టాన్ని కూడా మనము గౌరవించాలి. ధర్మబద్ధంగా నడిచేవాడే సత్పురుషుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాపము లేనివాడు యేసుక్రీస్తు అన్నాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? ఈరోజు ఆ స్థానంలో మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక నాలో పాపం ఉన్నదని, మనిషి కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉందని ఆయన చెప్పాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఆఖరి మనిషి కుమారులు ఎవరో తెలుసా? మనమే. ఈరోజు మనిషి కుమారుడు యొక్క పరిచయం మనలో కూడా జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు క్రీస్తులో జరగటం కాదు, లేదా క్రీస్తు బ్రహ్మలో జరగటం కాదు, లేదా క్రీస్తు థామస్లో మనిషి కుమారుడు పరిచర్య జరగటం కాదు. ఈరోజు అదే మనిషి కుమారుడు యొక్క పరిచర్య ఏదైతే ఉన్నదో అది వధువులో కూడా జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనిషి కుమారుడు యొక్క పరిచర్య, క్రీస్తు యొక్క పరిచర్య, క్రీస్తు యొక్క గుణ లక్షణములు, క్రీస్తు యొక్క తత్వము, ఆ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఏ విధంగా అంటే యేసు క్రీస్తులో ఏ విధంగా నివాసము చేసిందో అదే విధంగా ఈ చివరి దినాల్లో ప్రియులారా, ఈ చివరి దినాల్లో కూడా మనలో కూడా ప్రియులారా ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సంపూర్ణంగా నివాసం చేయాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంపూర్ణంగా నివాసం చేయాలండి. సగం కాదు, సగం కాదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంపూర్ణంగా నివాసం చేసినప్పుడు ప్రియులారా ఆ సంపూర్ణంగా ఉన్న దైవత్వమే, ఆ దైవత్వంలో ఉన్న గుణ లక్షణాలే నీ ద్వారా నా ద్వారా అవి ఏమొస్తాయంటే బయటకు వస్తాయి. చూడండి, కీర్తన గ్రంథము 1వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. కీర్తన 1వ కీర్తన మూడవ వచనం. అతడు నీటి కాలువన ఎవరను నాటినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అతడు నీటి కాలువన యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇది ఎవరికి సంబంధించిన వాక్యము అని అంటే ప్రియులారా, నిజంగా ఇది వధువుకు సంబంధించినటువంటి వాక్యం. ఇది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎవరికి సంబంధించిందండి? అక్కడ చూడండి, అక్కడ ఏమని రాశాడంటే తన కాలమందు, అంటే యేసుక్రీస్తు కాలము వేరు, నోవాహు కాలము వేరు, యేసుక్రీస్తు యొక్క కాలము వేరు. ప్రియులారా చూడండి, క్రీస్తు బ్రహ్మ యొక్క కాలం వేరు, క్రీస్తు థామస్ యొక్క కాలం వేరు. ఇప్పుడు వధువు యొక్క, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం అని అంటే వధువు యొక్క కాలంలో ఉన్నాం. అంటే ప్రతి కాలంలో వాళ్ళ యొక్క ఫలాలు వాళ్ళు బయటకు వచ్చినాయి. అవునా కదా? యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు యొక్క ఫలాలు బయటకు వచ్చినాయి. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో ఆయన యొక్క ఫలాలు బయటకు వచ్చినాయి. క్రీస్తు థామస్ యొక్క కాలంలో ఆయనకు సంబంధించిన ఫలాలు బయటకు వచ్చినాయి. మరి ఈ చివరి దినాల్లో
వధువు యొక్క ఫలాలు బయటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తన కాలమందు అతడు నీటి కాలువను యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన కాలంలో మనం ఏం చేయాలి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కాలంలో మనం ఏం చేయాలి? ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. అతడు నీటి కాలువన యోరను నాటబడినదై, నీటి కాలువన యోరను నాటబడిన చెట్టు, ఆ కాలువ యొక్క ఒడ్డున ఉన్న చెట్టు. ప్రియులారా గమనించండి, అదేమైనా ఎండిపోయిద్దా? ఎండిపోదండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా ఎండిపోదు. ఆ కాలువలో నీళ్లు వచ్చినంత కాలము కూడా అది ఎండిపోదు. ఎప్పుడైతే ప్రియులారా గమనించండి, కాలువలో నీళ్లు రావడం ఆగిపోతాయో అప్పుడు అది ఏమవుతుందంటే ఎండిపోయింది. అలాగనే ప్రియులారా మనము క్రీస్తు యొక్క వాక్యముతో అంటగట్టబడినప్పుడు, నా యందు మీరును మీ యందు నా మాటలు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం. ఐదవ వచనం నుంచి చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. చూసారా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల వాడు బహుగా ఫలించును. నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మానవుడు వాక్యముతో అంటగట్టబడినప్పుడు అది నీటి కాలువన యోరను నాటబడినదే. అంటే అది వాక్యము అనేది నిత్య జీవమై ఉన్నది. వాక్యము నిత్య జీవము. వాక్యమునకు సావు లేదు. వాక్యము ఎప్పుడూ నిత్య జీవము కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యానికి మనం అంటగట్టబడినప్పుడు ఆ వాక్యములో ఉన్న నిత్య జీవము నీలోకి ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం యొక్క ఫలాలను నీవేం చేస్తావంటే ఫలిస్తావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యముతో అంటగట్టబడినప్పుడు, వాక్యముతో జత చేసినప్పుడు, వాక్యముతో మనం కలపబడినప్పుడు ఆ వాక్యం యొక్క గుణలక్షణం వలె మనలో నుంచి బయటకు రావాలి. అది ఆ సత్క్రియలు బయటికి రావాలి. ఆ యొక్క ఆత్మ ఫలాలు బయటికి రావాలి. ఆ గుణలక్షణాలు బయటికి రావాలి. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ప్రియులారా బయటకు రావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి డినామినేషను రేపు తలదించుకునే స్థితిలోకి దేవుడు తీసుకుని వచ్చేసాడు వాటిని. ఈరోజు ఆల్రెడీ అవన్నీ కూడా వాటి పీఠాలతో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే పెళ్ళగిస్తా ఉన్నాడు. ఆయన కుదుపుతా ఉన్నాడు, ఆయన లేపుతా ఉన్నాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఇంట్లో ఉండి దేవుని ఆరాధన చేసినా ఒకటే,
మనం చెట్టు కింద ఉండి దేవుని ఆరాధన చేసిన ఒకటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనకు గుడిలే అవసరం లేదు. ఈరోజు మనం వేలు ఖర్చు పెట్టి మందిరాలు కట్టాల్సిన అవసరం మనకు లేదు ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది కనుక మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనం ఒక చిన్న ఇంట్లో కూడుకున్నా అదే దేవుని యొక్క మందిరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే దేవుని మందిరం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మనం ఎక్కడుంటామో అదే దేవుని మందిరం, అదే దేవుని యొక్క ఇల్లు. ఎందుకంటే మనమే దేవుని ఇల్లు అయినప్పుడు మనం ఎక్కడ ఉంటామో, ఏ ఇంట్లో ఉంటామో అది కూడా దేవుని యొక్క ఇల్లుగా ఉంటుంది. దేవుని యొక్క ఇల్లు అంటే ఏమిటి? దేవుని యొక్క ఇల్లు అంటే ఏమిటి అంటే ప్రియులారా, ఈ సత్క్రియలు ఎక్కడైతే ఉంటాయో అదే దేవుని యొక్క ఇల్లు, గృహము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి సత్క్రియలు. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక ఆ యొక్క 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మానవుడిలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా అక్కడ చెప్తున్నాడు ఆయన. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 4వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం మీ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. చూడండి, ఇవి సత్క్రియలు అంటే దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఇక్కడ మనకు పేతురు రాస్తా ఉన్నాడు. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసమునందు. చూడండి, అంటే మనలో విశ్వాసం ఉంటే సరిపోదండి. ఆ విశ్వాసానికి మరొక గుణం ఏమాలంటే జత చేయబడాలి. ఏం రావాలా అక్కడ? సద్గుణం రావాలంట. సద్గుణం అంటే మంచి గుణము, సత్క్రియ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమునందు సద్గుణము. రైట్. తర్వాత సద్గుణమునందు జ్ఞానము. చూడండి, విజ్ఞానము కాదు, విజ్ఞానము వేరు, జ్ఞానం వేరు. విజ్ఞానం అంటే లోక సంబంధమైన చదువు. జ్ఞానం అంటే క్రీస్తును గురించినటువంటి జ్ఞానం. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానము వేరు, విజ్ఞానము వేరు. విజ్ఞానం అంటే లోక సంబంధమైన చదువు. జ్ఞానం అంటే క్రీస్తుకు సంబంధించినటువంటి వాక్యము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే జ్ఞానము, విజ్ఞానము కాదు. జ్ఞానమునందు ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిగ్రహ శక్తి మనలో ఉండాలండి. ఇందాక మనం ఏదో పాట పాడాం, సియోను స్త్రీలందరిలో నువ్వు సుందర కన్యకవా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సియోను స్త్రీలందరిలో ఈ సుందర కన్యక ఏం కలిగి ఉండాలి? ఇవే కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పాటలో ఉన్నవన్నీ కూడా అయ్యే ఈ వాక్య పదాలే. ఆ యొక్క పాటలో ఏవైతే ఉందో, ఆ పాటలో ఉన్నటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ వచనాలు అవన్నీ కూడా ఈ వాక్యాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆశా నిగ్రహము, నిగ్రహ శక్తి ఉండాలి మనలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వది ఆశా నిగ్రహమునందు సహనమునందు ఓర్పును, భక్తిని, భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి ఒక పరిపూర్ణమైనటువంటి మానవుని యొక్క స్వరూపములో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఇవి.
దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునవలెను. వీటన్నిటిలో నిలిచేది ప్రియులారా, ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయములో ఉండవలసిన సత్క్రియలు. ఇవి క్రీస్తు బ్రహ్మంలో ఉన్నాయి, క్రీస్తు తామస్సులో ఉన్నాయి. ప్రియులారా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, చెట్టు అనగా మానవుని జీవితమే. చెట్టు అనగా దేనికి సూచనగా ఉన్నది? మానవుని యొక్క జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. కనుక ఆ ఫలాలు మనం ఫలించాలి. సద్గుణము, మంచితనము, ప్రేమ, దయ, ఓర్పు, సహనము, సహోదర ప్రేమ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదర ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఏంది, దెయ్యపు ఆత్మను కలిగి ఉన్నావా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పరిపూర్ణమైన యొక్క మానవుని యొక్క స్వరూపములో ఉండవలసినటువంటి ఈ యొక్క గుణ లక్షణాలు, సత్క్రియలు. కనుక నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకోవా. కయ్యనుతో దేవుడు అడుగుతున్నాడు, ఓ కయ్యను, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకున్నావా? ఈరోజు ప్రతి సంఘ శాఖను, ప్రతి డినామినేషను, ప్రతి క్రైస్తవ సంఘాన్ని దేవుడు ప్రశ్నించబోయే ప్రశ్న ఇదే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు అడగచ్చు, మేము అయ్యా ఇదిగో దాన్ని ఏమంటాం, విధవరాళ్ళకి మేము పరిచయం చేశాం, లేకపోతే మేము భోజనాలు పెట్టాం, లేకపోతే అనాథ పిల్లలు ఆశ్రయం కట్టాం, వాళ్ళని చేర్చుకున్నాం, వాళ్ళకి భోజనాలు పెట్టాం. ఏమండి, విధవరాళ్ళకు మేము చీరలు పంచాం, ఏమండి సరుకులు వేసాం, లేకపోతే క్యాన్సర్కి హాస్పిటల్ కట్టాం, క్యాన్సర్ పేషెంట్కి మేము దర్శించాం. ఉన్నారు ఈ లోకంలో. మొన్న ఈ మధ్య ఒక ఆయన హాస్పిటల్ కట్టాడు, పెద్ద పాస్టరు, రాజమండ్రిలో. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకనంటే ఉచిత వైద్యము. దేవుడు ఉచిత వైద్యం చేయమని ఎక్కడ చెప్పలా, ఉచితంగా సువార్త ప్రకటించమని చెప్పాడు ఆయన. నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను, మీరు కూడా ఉచితముగా దీన్ని ప్రకటించండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు నిజంగా దేవుని మీద ఆధారపడి స్వార్థ ప్రకటిస్తే ఆ స్వార్థ ద్వారా మనిషికి ఏం రావాలంటే స్వస్థత రావాలి. ఒక పాస్టరే ప్రియులారా హాస్పిటల్ కడితే ఇంకా ఆ పాస్టర్లో విశ్వాసం ఏముంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ ఆవిడ ఒకరోజు నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా మా ఆయనకి తెలంగాణలో ఏదో అంటారు, దాన్ని ఏమంటారు తెలంగాణలో వాళ్ళు వచ్చే కిరాయిలో ఏదో ఏదో ఒక మాట అంటారు. ఏమండి, కిరాయి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా ఆయనకి డబ్బులు రావటం లేదండి, దాన్నే ఏదో అంటారు. మొత్తం మీద ఆ మాట చాలా బాగుంటుంది. కాదు, ఆ మాట చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆయన దగ్గరికి ఎవరు రావాలి అని అంటే రోగులు వచ్చి వైద్యం చేయించుకోవాలి. అంటే నేను ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలి? వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆయన డాక్టర్ అండి, ఆయన హాస్పిటల్ పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఏమంటే మా ఆయనకి గిరాకీ ఉండట్లేదు. మా ఆయనకి గిరాకీ ఉండట్లేదండి. నాకు అర్థం కాల, ఇదేంటే మీ ఆయన డాక్టర్ కదమ్మా గిరాకీ అని అంటే, అదే పేషెంట్లు రావట్లేదండి. అప్పుడు చెప్తుంది, మా ఆయనకి దగ్గరికి పేషెంట్లు రావట్లేదండి, ప్రార్థన చేయండి మీరు అని అంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేనేం చేయాలి వాళ్ళకి? అంటే అందరు కూడా రోగులను పాలు చేయాలి, అంతే కదా? అంటే అందరికి రోగాలు వస్తే ఆ రోగాలు తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఏమండి మీ ఆవిడ ఈ విధంగా ఫోన్ చేసిందండి,
అని అంటే ఆమె చేయడానికి ఏముందిలేండి అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, గమనించండి. ఒక పాస్టరే హాస్పిటల్ కట్టి వైద్యం చేయించుకోండి అంటున్నారు అని అంటే ఆ పాస్టర్లో ఎంత విశ్వాసం ఉంది? ఈరోజు మన భక్తి ఏంటి, మన విశ్వాసం ఏంటి అని అంటే నేను చెప్తున్నాను, మీరు హాస్పిటల్కే వెళ్ళొద్దని నేను చెప్తా. అది నా విశ్వాసం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వైద్యమే చేయించుకోవద్దని చెప్తున్నా నేను. వైద్యం అనేది ఒక దయ్యము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి రోగము దయ్యము ద్వారా వస్తుందని క్రీస్తు అని చెప్పాడు. అంతే కదా, పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది అది. ప్రతి రోగము దెయ్యం ద్వారా వస్తుందని. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చిందే రోగము. కనుక మానవుడిలో పాపం ఉన్నంత కాలం రోగం ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాపాన్ని నువ్వు విడిచిపెడతావో నీలో స్వస్థత ప్రారంభమైంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవిక స్వస్థతను మనం నమ్మాలి. దైవిక స్వస్థత మీద మనకు నమ్మకం లేకపోతే ఆ సత్క్రియలు కూడా మనలో నుంచి బయటికి. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు ప్రియులారా గమనించండి, పాస్టర్లు దైవిక స్వస్థతను గురించి బోధించవలసిన వారే. ప్రియులారా ఈరోజు హాస్పిటల్ కట్టి రోగులకి స్వస్థతలు చేస్తున్నారంటే అది ఎంతవరకు? అంటే వాళ్ళు చేసే తప్పని కాదు, కానీ వాళ్ళ అవిశ్వాసాలను ఒప్పుకోవాలి అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళకి దేవుని యందు పరిపూర్ణమైన అది. నిజంగా ఒక సేవకుడు చేయవలసిన పని ఏమిటి? విశ్వాసము బోధించాలా. పరిపూర్ణమైన విశ్వాసాన్ని బోధించాలి. ఆ విశ్వాసం మీదనే ఆధారపడాలి. ఆ విశ్వాసంతోనే జీవించాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే స్వస్థత పొందుకోవాలి వాళ్ళు. అది దేవుడు చెప్పింది అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో సత్క్రియ ఉన్న ఎడలా నువ్వు తలెత్తుకునేవాడు కదా. నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకునేవాడివి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ప్రియులారా, ఈ చివరి దినాల్లో నీవు నేను ఆ స్థానంలోకి వచ్చాం. మరి మన జీవితాలు ఎంతవరకు ఆ వాక్యానికి అనుగుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అతడు నీటి కాలున ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు కాలములో ఆయన ఫలాలు ఆయన ఫలించాడు. ఆయన క్రీస్తు బ్రహ్మ యొక్క కాలములో ఆయన తన కాలములో ఆయన ఫలించాడు గుణలక్షణాలు. క్రీస్తు థామస్ యొక్క కాలంలో క్రీస్తు థామస్ తన యొక్క గుణలక్షణాలను ఆయన ఫలించాడు. ఈరోజు మన కాలం వచ్చింది, మనం చివరి దశలో వచ్చేసాం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని మనం కదిలించబోతున్నాం. మరి ఆ ప్రపంచాన్ని కదిలించాలంటే ముందు నిన్ను నువ్వు కదిలించుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను నువ్వు కదిలించుకోవాలి. నీ శరీరాన్ని నువ్వేం చేసుకోవాలి? లోపర్చుకోవాలి. నీ శరీరమే నీకు శత్రువు. బైబిల్ చెప్తుంది ఆ విధంగా. ఆత్మకు శరీరమునకు ఎప్పుడు పోరాటము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆత్మ ఏం చేయాలి అంటే శరీరాన్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములోకి ఈ శరీరము, దేవుని యొక్క ఆత్మ యొక్క స్వాధీనంలోకి ఈ శరీరం వస్తుందో అప్పుడు నీవు ప్రపంచాన్ని ఏం చేస్తావంటే వణికిస్తావు. యేసుక్రీస్తు లాగా, ఒక క్రీస్తు బ్రహ్మ లాగా, ఒక క్రీస్తు థామస్ లాగా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు వణికించారు. ఆనాడు అపోస్తలులు భూలోకమును తల్లకిందు చేయవారు ఇచ్చటను కూడా వచ్చి ఉన్నారా అని ఆ రోజు వాళ్ళ గురించి ప్రకటించారు. మరి ఈ రోజున ప్రియులారా అదే మాట మన ద్వారా రావాలి అని అంటే ప్రియులారా గమనించండి, మనము మన యొక్క శరీరాల్ని మొదటిగా లోపర్చుకోవాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ శరీరాల మీద మనసు పెట్టలా.
ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని వాటి మీద మనసు వాళ్ళకి లేదు. అపోస్తులకి వాళ్ళ యొక్క మనసు అంతా కూడా వాక్యం మీదనే, వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా దైవత్వం మీదనే. వాళ్ళ సమస్తమును కూడా ప్రియులారా త్యాగము చేసి దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు. ఆ విధంగా ఉన్నారు. అందుకనే భూలోకమును తలకిందు చేయవారు ఇచ్చటను కూడా ఉన్నారా, ఇచ్చటకు కూడా వచ్చి ఉన్నారా? మరి ఈరోజు ఆ మాట నీ ద్వారా నా ద్వారా వినబడాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ప్రియులారా సత్క్రియలు, సత్క్రియ చేసిన యెడల నువ్వు తలెత్తుకోవా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్క్రియలు చేసే చివరి దశలోకి మనం వచ్చేసాం. ఇంకా యేసుక్రీస్తు లేదా క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు థామస్ వచ్చి వాళ్ళు చేస్తారనంటే వాళ్ళు రారు. మనమే, ఇంక మన ద్వారానే దేవుడు ఏదైనా చేయాలి. కనుక మన ద్వారానే దేవుడు ఏ పనులైతే చేయాలనుకుంటున్నాడో ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన జీవితాలు సరిచేయబడాలి, మన ఆలోచనలు సరిచేయబడాలి, మన తలంపులు సరిచేయబడాలి. మనము కేవలము ప్రియులారా వాక్యానికి ఇష్టలుముగా మనము జీవించాలా. కనుక ప్రియులారా నీవు సత్క్రియ చేసిన యెడల నువ్వు తలెత్తుకోవా. కనుక మనలో ఆ సత్క్రియలు కనబడాల. అవేదో మనం బయటికి మనం ఏదో చేయాలనుకుంటే వచ్చేవి కాదవి. యేసుక్రీస్తు ఏదో ఆయన చేయాలనుకుంటే వచ్చినాయి కాదవి. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నాము కనుకనే నా క్రియలు చూసి నమ్మండి అని అంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దేవుని యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఆ గుణలక్షణాలను బయటకు మన యొక్క వెలుగును బయటకు ప్రకాశిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నా తండ్రి, ఓ సత్పురుషుడా, ఓ దేవుడు తప్ప సత్పురుషుడు మరొకడు కాదని నీ వాక్యములో నాయన రాయబడి ఉన్నది ప్రభువా. అదిగో అతడు నీటి కాలను ఎవరన్నా నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తన ఈ చివరి దినాల్లో నీ యొక్క వధువు సంఘముగా మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. మేము నాయన సంపూర్ణంగా నాయన నీ వాక్యానికి లోబడి, నీ వాక్యమునకు వినయము విధేయత చూపిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ నాయన నీ వాక్యాన్ని హత్తుకునొచ్చు ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీరే బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in me. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధను సన్నతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానం ఇప్పుడును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.